సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 556వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండిటి యొక్క అండర్స్టాండింగ్ ఇప్పటికే మీకు చాలా వరకు వచ్చిందని భావిస్తున్నానండి. మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. వర్తమానంలో మనము ఏదైతే ధార్మిక జగత్తులో, ధార్మికం అంటే భౌతికము, భౌతికం అంటే స్థూలము, స్థూలము అంటే ఈ రెండు భౌతిక చర్మ చక్షుల ద్వారా చూసేటువంటి ప్రపంచం. అర్థమైందండి. ఇందులో మనము ఎటువంటి ధార్మిక కార్యక్రమాలు అనేకమండి, రకరకాల విధానాలు ఉంటాయి. ప్రతి ఒక్కరిని మనం గౌరవించుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా వారు చేసేటువంటి కార్యక్రమం ఏంటి, భగవంతుణ్ణి పొందడానికే చేస్తున్నారు. పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు, దానపుణ్యాలు. అర్థమైందండి. ఇవన్నీ కూడా ఏవైతే చేస్తున్నారో ఒక్క విషయం మీరు గమనించాలి. ఆత్మ ఆత్మక అస్తిత్వాన్ని తెలుసుకోకుండా చేస్తున్నారు. ఆత్మ యొక్క అస్తిత్వాన్ని అనుభూతి చేయకుండా, ఆత్మ ఉన్నది, నేను ఒక ఆత్మని, ఈ శరీరము నాది అనేటువంటి గీత బోధించినటువంటి ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని సమూలముగా విస్మరించి మనం చేస్తున్నాం. అర్థమైందండి. దీని యొక్క ఫలం ఎలా ఉంటుందంటే, మీరు చేసేటువంటి కార్యక్రమాలు దేహం ఆధారంగా చేస్తున్నారు కాబట్టి ఈ దేహం ఉన్నంత వరకే దాని యొక్క రిజల్ట్ ఉంటుంది. అర్థమైందండి. దేహం ఎంతవరకు ఉంటే అంతవరకే. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఆత్మని శుద్ధి చేయలేదు. అర్థమైందండి. ఆత్మ వేరు, శరీరం వేరు. శరీరాన్ని మనం శుద్ధి చేసుకుంటున్నాం, మనం ప్రతిరోజు 2-3 సార్లు స్నానం చేసుకుని. కానీ ఆత్మని శుద్ధి చేసే విధానము మనకు ధార్మిక జగత్తులో లేదండి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా. అర్థమైందండి. ఆ విధంగా గీతలో కూడా చాలా శ్లోకాల్లో ఆత్మశుద్ధి మీద ఫోకస్ చేశాడు. వర్తమాన సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మన శరీరము, ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అర్థమైందండి. అదేవిధంగా మనస్సు, బుద్ధి, సంస్కారాలు ఇవన్నీ కూడా కేవలం ఆత్మశుద్ధి కోసం వాడుకోవాలంట. అర్థమైందండి. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే అంటాడు. అర్థమైందండి. సో ఆత్మశుద్ధి కోసం మనం ఇంత గట్టిగా, ఇంత స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా మనం ఎందుకు విస్మరించాము అంటే, ఇది గీత అనేది మన గురించి కాదు అని అనుకుంటున్నాం. కేవలం యుద్ధరంగంలో అర్జునుడు అన్న ఒక వ్యక్తికి ద్వాపర యుగములో కురుక్షేత్ర మైదానములో జరిగినటువంటి ఈ యొక్క సంవాదము, దానిలో వారికి జ్ఞానం ఇవ్వటం జరిగింది. కాబట్టి మనకి డైరెక్ట్గా ఎటువంటి సంబంధము లేదు అన్న భావనతో ఉన్నాం. కాబట్టి ఈ రోజున మన జీవితాలు ఉద్ధరింపబడకుండా ఆ విధంగా రోజు రోజుకి మనం అంటుంటాం కదా, మనుషులు దిగజారుతున్నారండి, విలువలు లేవు, చరిత్రహీనులు తయారవుతున్నారు, ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు, దుఃఖానికి కారణమవుతున్నారు. ఇవన్నిటికీ జరుగుతోందండి. ఇదంతా ధార్మికంలో ఈ చర్చ జరగదండి. ఎప్పుడైతే మీరు ఆత్మనేత్రాన్ని తెరుచుకుంటారో అది ఆధ్యాత్మిక జగత్తులోనే సాధ్యము. అక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం అంటేనే ఆత్మజ్ఞానము, ఆత్మల తండ్రి అయినటువంటి పరమాత్మ జ్ఞానము. సృష్టి చక్రంలో ఆత్మలు, పరమాత్మ ఎలాగా, ఎక్కడెక్కడ వాడ పాత్రలు ఉన్నాయి, ఆత్మలు ఎలాగ తిరుగుతాయి, పరమాత్మ ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో వచ్చి ఈ విధంగా సంస్కార పరివర్తన చేస్తారో, దివ్య యుగాన్ని, సత్యయుగాన్ని, త్రేతాయుగాన్ని ఎలా స్థాపన చేస్తారో, ఇవన్నీ విషయాలు సృష్టి చక్ర జ్ఞానం. 4వది కర్మ సిద్ధాంతము, కర్మల గుహ్యగతి అంటారు. కర్మలు ఎందుకు ఈ రోజున దుష్టకర్మలు జరుగుతున్నాయి, పాపకర్మలు ఎందుకు జరుగుతున్నాయి? జరగకూడదు. పాపం అంటే పాపమే కదండి. పాప హరో దేవ అంటాం మనం. పాపాల నుండి బయటపడేయమని చెప్పి యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అంటాం కదా.
ఇవన్నీ కొంచెం బుద్ధినేత్రం తెరుచుకొని ఆలోచించుకున్నట్లయితే ఆధ్యాత్మిక జగత్తులో మనం ఆత్మశుద్ధి కోసం పనిచేస్తాం. అర్థమైందండి? ఏ యొక్క విషయాన్నైతే సమూలంగా ధార్మిక జగత్తులో మనం విస్మరించామో ఆ యొక్క విస్మరించినటువంటి ఒకే ఒక్క విషయం ఏమిటి? ఆత్మశుద్ధి. దానికోసమే మనము ఆధ్యాత్మిక జగత్తులో ఈ యొక్క రాజయోగం అనే ప్రక్రియ ద్వారా, ఈశ్వరీయ జ్ఞానం అనే ప్రక్రియ ద్వారా మనము అర్థం చేసుకుంటాం. ఇది ముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోండి. సంస్కార పరివర్తన జరగకపోతే స్వర్గంలోకి రావండి. ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యము. ఎవ్వరూ ఛాలెంజ్ చేయలేరు. భగవద్గీతలోనే 13:21, 15:8లో ఉంది. 14:15లో ఉంది. ఎవరెవరు సత్యయుగంలోకి వస్తారు, ఎవరు త్రేతాలోకి వస్తారు, ఎవరు ద్వాపరంలోకి వస్తారు, ఎవరు కలియుగంలోకి వస్తారు. చాలా స్పష్టంగా ఉందండి. భగవద్గీత నా కొరకే అని తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే ఇవన్నీ విషయాలు బోధపడతాయి. ఇక్కడితో ఆ విషయాన్ని మనం ఫుల్ స్టాప్ పెట్టి మనం ముందుకు వెళదామండి. గత ఎపిసోడ్లో మనము కఠోపనిషత్తు 1, 2, 8 1వ అధ్యాయం 2వ వల్లి 8వ మంత్రం చర్చించుకున్నాం. ఇప్పుడు మనము గీత, మన యొక్క వరుస క్రమంలో మనం గీత చెప్పుకోవాలి ఇవాళ. భగవద్గీతలోని 13వ అధ్యాయంలోని 26వ శ్లోకము. అర్థమైందండి? 26, 13వ అధ్యాయంలోని 26. కొన్ని పుస్తకాల్లో ఇది 25గా ఉంటుందనుకుంటాను. అది కూడా మీకు చెప్తున్నాను. ఎందుకంటే కొన్నిట్లో 13వ అధ్యాయంలో ఒక శ్లోకాన్ని కట్ చేయడం జరిగింది. మొదటి శ్లోకం అర్జున ఉవాచ కట్ చేయడం జరిగింది. ఇది 26. 26, 27 రెండిటిగా ఉంటుందన్నమాట. మీకు 26 కానీ 27 కానీ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనం అనుకుంటున్నాం, మాటిమాటిగా అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం? భగవద్గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం ఏమిటి? శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరం వినాశి, ఆత్మ అవినాశి. ఈ అవినాశి ఆత్మ ఈ శరీరము ద్వారా తన యొక్క విద్యుక్త పాత్ర ఈ సృష్టి నాటక రంగంపై పోషిస్తోంది. దేని ఆధారంగా? జన్మజన్మలుగా తెచ్చుకున్నటువంటి సంస్కారాల ఆధారంగా తను సాత్విక, రాజసిక, తామసిక ఈ విధంగా పాత్రలు అభినయిస్తూ ఉన్నదండి. అర్థమైందండి? దీని నుంచి అసలు ఎవరు ఎస్కేప్ కాలేరంట. అర్థమైందండి? చరాచర జగత్తులో ఎవ్వరూ ఎస్కేప్ కాలేరంటండి దీని నుంచి. ఏది? ప్రతి ఒక్కరూ 2 ప్రక్రియలతో ఉన్నారు. 2 భాగాలన్నమాట. ప్రతి ఒక్కరూ మానవులే కాదండి, ప్రతి జీవి ఏదైతే మన భౌతిక చర్మనేత్రాలతో చూస్తున్నామో అది 2 భాగాలుగా ఉన్నది. ఒకటి జడము, ఇంకొకటి చైతన్యము. ఆ జడాన్నే ఏమన్నాడు? క్షేత్రము అంటున్నాడు. ఆ చైతన్యాన్ని ఏమంటున్నాడు? క్షేత్రజ్ఞుడు అంటున్నాడు. అందుకని 13వ అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ అన్నాడు. డివిజన్ అన్నమాట. ఆ డివిజన్ని మనం అర్థం చేసుకోలేక నేను క్షేత్రం అనేటువంటి దాంట్లోని పడిపోయి మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఒకసారి ఈ శ్లోకాన్ని వినండి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటి వరకు మీరు ఏదో పఠన పారాయణ శ్రవణం చేసుకున్నారు, అర్థం చేసుకోలేదు. ఏమిటండి ఈ యొక్క శ్లోకం ద్వారా మీకు ఏ సందేశం వచ్చింది? ఏ మార్గాన్ని నడవమంటున్నాడు? ఏ మార్గాన్ని విడిచిపెట్టమంటున్నాడు? ఎలాగ మీ జీవితాన్ని సస్యశ్యామలంగా తయారు చేసుకోమంటున్నాడు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు కదా. అందుకనే ఇప్పుడు నేను అన్నీ కూడా స్టెప్స్ అన్నీ చెప్తున్నాను మీకు. ఒకసారి శ్లోకాన్ని వినండి. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం. ఏమండి? క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఇది శ్లోకం అండి. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరతర్షభ. ఎంత స్పష్టంగా చెప్పండి, ఎంత గొప్ప సందేశం ఉందండి దీంట్లో. ఏమంటున్నాడండి? యావత్ సంజాయతే కించిత్ అన్నాడు. యావత్ సంజాయతే కించిత్ తర్వాత ఏమన్నాడు? సత్వం అన్నాడు. సత్వం అంటే జీవి. ఏ జీవి అయితే ఈ ప్రపంచంలో, ఈ భూమండలంపై, ఈ పృథ్వీపై ఉద్భవిస్తుందో, అంటే ఎన్నో జీవులు ఉన్నాయి కదా, 84 లక్షల జీవరాశులు అనుకుంటున్నాం కదా. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం అన్నాడు. ఇక్కడ స్థావరం అంటే ఏంటి? అచర. జంగమం అంటే ఏంటి? కదిలేది. చలనము, అచలనము అంటే స్థిరంగా ఉండేది, స్థిరంగా కాకుండా కదిలేవి. చూసారు? కదిలేవి అంటే మనుషులంతా కదులుతున్నారుగా. మనుషులు కదులుతున్నారు, జంతువులు కదులుతున్నాయి. కదలనివేమిటి చెప్పండి? కదలనివేమిటి? కొన్ని ఉంటాయండి జీవులు,
అవి కథలు అలాగే ఉంటాయి, కానీ ప్రాణం ఉంటుంది, కథలు. అర్థమైందండి. కొన్ని జీవులు ఉన్నాయి, నాకు తెలియదు కానీ పేర్లు. మామూలుగా నేను గూగుల్లో చేస్తే ఉన్నాయి కథలన్నీ, స్థిరమైనటువంటి ఉండే జీవులు కూడా ఉన్నాయంట. అదేవిధంగా ఈ చెట్లు ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి, ఏమండి, ఇవన్నీ కూడా దానిలో కూడా ప్రాణం ఉంది కదా. అర్థమైందండి. సో కదిలేవి కదలనివి. ఇప్పుడు చెట్లు కదలవు, ఆ సూక్ష్మ జీవులు ఏవైతే ఉన్నాయో కొన్ని కదలవంట. కదిలేవి అంటే జంతువులు, పక్షులు, మనుషులు, వీళ్ళంతా కదులుతారు. అందుకని స్థావర అంటే కదలనివి, జంగమం అంటే కదిలేవి. అర్థం చేసుకోండి. యావత్ సంజాయతే కించిత్ సత్వం. సత్వం అంటే జీవి, ప్రాణి. ఈ ఈ యొక్క పుడమి మీద పుట్టినటువంటి ప్రాణి, ఉద్భవించిన ప్రాణి సత్వం ఏమన్నాడు? యావత్ ఏమన్నాడు ఇక్కడ? స్థావర జంగమం అన్నాడు. సత్వం స్థావర జంగమం రెండు. కాబట్టి రెండట్లు ఏంటంటే, ఒకటి క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్. క్షేత్రజ్ఞ, ఒకటి క్షేత్రం అంటే పొలము, కనబడేది. రెండవది క్షేత్రజ్ఞ అంటే ఆత్మ, స్థూలము. కేవలం మనుషులలోనే కాదండి, ఆత్మలు అన్నీ మనకు కనబడేటువంటి అన్ని, ప్రతి ప్రాణిలో బ్యాక్గ్రౌండ్లో సూక్ష్మ శక్తి ఉంది. దాన్ని మనం ఆత్మ అంటున్నాం. వాటికి చదువు లేదు, బుద్ధి లేదు, కాబట్టి ఆత్మగీత్మ అనుకోవడం లేదు, మాట్లాడటం లేదు, కానీ ఆత్మ ఉంది. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్. సంయోగాత్ అంటే కలయిక. తద్విద్ధి భరతర్షభ. ఏ భరతవంశ శ్రేష్ఠుడా, ఆ విధంగా తెలుసుకోరా నాయనా, నేను భగవంతుడిని, నేను సుప్రీం టీచర్గా వచ్చాను, సుప్రీం తండ్రిని, సుప్రీం సద్గురువిని, నాకంటే గొప్ప శక్తి లేదు, నేను చెప్తున్నాను, ప్రతిదీ రెండు. ఈ రోజున మనుషులు ఏమనుకుంటున్నారు? మేమంతా ఒకటే అనుకు జీవించేస్తున్నారు. నేను శరీరము. చనిపోయినప్పుడు ఒక 2-3 నిమిషాలు వాళ్ళ బంధువులు, మిత్రులు సభ పెట్టుకొని, గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద సభలు పెట్టుకుంటారు. వీడు చాలా మంచివాడు అండి, చాలా మంచివాడు, చాలా మంచివాడు. ఉన్నప్పుడు మంచితనం పొగడరు. అర్థమైందండి. ఈ ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం. ఒకసారి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అర్థమైంది? ఓ అర్జున, చాలా జాగ్రత్తగా వినండి. మీకు తత్వం అర్థమైంది కదా, ముందు తత్వం చెప్పేశాను మీకు. ఇప్పుడు కొంచెం డీటెయిల్లోకి వెళ్ళామనుకోండి, బుద్ధిలో కూర్చుంటుందని ఒక తపన. ఓ అర్జున, ఈ ప్రపంచంలో ఏ జీవి అయినా, ఏ జీవి అయితే ఉద్భవిస్తుందో, పుడుతుందో, స్థిరమైనది కానీ, అంటే చలనశీలమైనది కానీ. స్థిరమైనది ఒకటి, చలనశీలనము. చలనం అంటే కదులుతుంది, స్థిరం అంటే కదలదు. అచలం, అచలం చలం అంటాడు కదా. అక్కడ కదిలేవి కదలనివి అన్నీ శరీరము మరియు ఆత్మ కలయిక వల్లే ఉత్పన్నమవుతాయని తెలుసుకో. శరీరము మరియు ఆత్మ, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. అర్థమైందండి. సో లోతైన ఇది ఇంతే విషయం అండి. ఈ శ్లోకం చెప్పేది ఇది ఒకటే విషయం. ఇది ఎందుకు నేను తీసుకున్నానంటే ఫండమెంటల్ అనమాట. ఇది 13వ అధ్యాయానికి ఒక ఆయుపట్టు లాంటిది, ఇది ఒక హృదయం లాంటిది అనమాట. అర్థమైంది? ఇది ఒక్కటి అర్థమైందంటే మొత్తం 13వ అధ్యాయం, మొత్తం 34 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ అర్థమైపోతాయి. ఏం చెప్తున్నారంటే ప్రతి జీవి, కనబడే జీవి, కదిలే జీవి, కదలని జీవి, ఇవి రెండుగా ఉన్నాయి. ఒకటి క్షేత్రము, రెండవది క్షేత్రజ్ఞుడు. ఇది శరీరం అంటే పంచభూతాల నుండి తయారైనటువంటి శరీరము. మరి ఇది జడము, ఇనర్ట్ అంటారు ఇంగ్లీష్లో. జడం అంటే ఇనర్ట్, స్వతహాగా ఏ పని చేయలేదు. అర్థమైందండి? ఇనర్ట్ అంటే స్వతహాగా. ఇక్కడ ఏం చెప్పాడు? ఉత్పన్నమవుతాయని తెలుసుకో. లోతైన తత్వం ఏంటి? క్షేత్రం అంటే ఏమిటి? ఇది శరీరము. అదే క్షేత్రం అంటే శరీరము, పంచభూతాల నుండి తయారైనది. ఇంకోటి క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే అది జడము, స్వతహాగా ఏ పని చేయలేదు. అంతే కదా, అర్థమైందండి? క్షేత్రజ్ఞుడు అందరిలో మామూలుగా సూక్ష్మంగా ఉంటుంది. 2 భౌతిక చర్మనేత్రాలతో మనం చూడలేము. ఆత్మ చూడలేము, ఆత్మల తండ్రిని పరమాత్మని చూడలేము. కొన్ని సపోర్టింగ్ గీతా వర్సెస్ అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. 13వ అధ్యాయంలోని 6 మరియు 7 రాసుకునేవాళ్ళు రాసుకోవచ్చు. అందులో ఇదే విషయాన్ని కొంచెం విపులంగా చెప్పడం జరిగింది. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరా అన్నాడు. 23 ఐటమ్స్కి ఆత్మ యజమాని అంట. 23 అంటే ఏంటి? పంచతత్వాలతో చేయబడినటువంటి శరీరము, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు. దీనికి యజమాని ఆత్మ. తర్వాత 13:7 ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం అన్నాడు.
ఇది ఏంటంటే దేహము క్షేత్రానికి యొక్క వివరిస్తున్నాడు క్షేత్రం గురించి. ఇచ్ఛా ద్వేషము, కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీరితే ప్రేమ, లేకపోతే ద్వేషము. ఇచ్ఛా ద్వేష, సుఖము దుఃఖము, కోరికలు తీరితే సుఖము, తీరకపోతే దుఃఖము. సంఘాత, సంఘాత అంటే ఏంటి? ఈ శరీరం తాలూకు అపరేటస్ మొత్తం అంతా, శరీరము, పంచతత్వాలు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు ఇవన్నీ కూడా శరీరం తాలూకు అపరేటస్ని ఏమంటారు? సంఘాత అన్నాడు. అర్థమైందండి. తర్వాత ఏమన్నాడు? చేతన అన్నాడు. చేతన, చేతన అంటే ఆత్మ. అర్థమైందండి. ధృతి అంటే ఏంటి? ధృతి అంటే ధైర్యం అండి. సత్యాన్ని జీవితంలో నేను అనుభవం చెయ్యాలి అంటే నచికేతుడి యొక్క స్థితిలోకి రావటం అన్నమాట. ఈ ధృతి అంటే సాత్విక ధృతి. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. అర్థం, ఇదంతా క్షేత్రం గురించి చెప్తున్నటువంటి ఈ యొక్క విషయము అని చెప్తున్నాడు. అర్థమైందండి. ఈ ఇచ్ఛా ద్వేషము, సుఖము దుఃఖము, శరీర సముదాయము, చైతన్యము, ధృతి ఇవన్నీ సహితముగా ఇదంతా కలిపి మార్పులతో కూడిన క్షేత్రము అని సంక్షిప్తముగా చెప్పబడినది. సో 13 అధ్యాయంలో 6, 7 తెలుసుకున్నాం. ఇప్పుడు 2వ శ్లోకానికి రండి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. ఎందుకు ఇవన్నీ నేను నోట్ చేసి చెప్తున్నానంటే, మన ప్రతి ఒక్క జీవి 2 భాగాలతో కూడి ఉన్నాడు. 2 పార్ట్స్, ఒకటి జడము, ఒకటి చైతన్యము. దాన్ని సమర్థించే శ్లోకాలు కొన్ని ఉపనిషత్ మంత్రాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అన్ని శరీరాలలో ఉన్న క్షేత్రజ్ఞుడిని ఆ విధంగా ఆత్మ అని తెలుసుకొని నన్ను ప్రాప్తి చేసుకోవచ్చును అంటాడు 13:22. 13:2లో క్షేత్రము, క్షేత్రజ్ఞుడి యొక్క జ్ఞానం మాత్రమే జ్ఞానము, మిగతాదంతా అజ్ఞానం అని ఇప్పటికే మనం చెప్పుకున్నాం అనేక మార్లు. క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడి జ్ఞానం నిజమైన జ్ఞానమని నేను ప్రకటిస్తున్నాను. మీరు 13:2 మర్చిపోకండి. నేను ప్రకటిస్తున్నాను, ఐ డిక్లేర్ దిస్ ఈజ్ ద నాలెడ్జ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇగ్నరెన్స్. 13:11 కూడా నోట్ చేసుకోండి. రెండో విషయం, ఆత్మ శరీరాన్ని ఉపయోగిస్తోంది. మొదటి విషయం ఏం చెప్పుకున్నామంటే శరీరంలోని తత్వాలు. ఈ తత్వాలు అంటే పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియ విషయాలు, పంచతత్వాలు, మనసు, బుద్ధి, ఇవన్నీ తత్వాలు మనకు ఉన్నాయి. ఎవరు వాడుకుంటాడు? ఆత్మ వాడుకుంటుంది. రెండవది, ఆత్మ శరీరాన్ని ఉపయోగిస్తుంది. అంటే ఆత్మ ఈ తత్వాలన్నింటినీ ఉపయోగిస్తుంది. కళ్ళ ద్వారా చూస్తుంది, చెవుల ద్వారా వింటుంది, కాళ్ళ ద్వారా నడుస్తుంది, నోటి ద్వారా మాట్లాడుతుంది. ఆత్మ శరీరాన్ని ఉపయోగిస్తుంది. అంటే ఏంటి? శరీరం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. ఆత్మ అనేది ఆ ఇన్స్ట్రుమెంట్ని, ఆ కార్ అనుకోండి, దాని డ్రైవర్ అన్నమాట, ఆ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించేటువంటిది. 3వ అధ్యాయంలో 27, ప్రకృతేహ క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే. అహంకారము వలన ఇది నేను చేస్తున్నాను అంటాడంట. కానీ నేను కాదు. ఎప్పుడైతే ప్రకృతి, క్షేత్రము ఇవన్నీ ఉన్నాయి చూసారా, 23 ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ కూడా త్రిగుణాలను తీసుకొస్తుంది. ప్రకృతి ఆపరేటర్స్ త్రిగుణాలని, సతో రజో తమో. అర్థమైందండి. అది వేరే. ఇది త్రిగుణాతీత స్థితిలో ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ, ఈ ఆత్మ శరీరం కలిసిపోయి ఏం చేస్తుంది? ఆత్మని కలుషితం చేస్తుంది అన్నమాట. ఈ త్రిగుణాల ఆధారంగా నీ యొక్క కర్మలు జరుగుతాయి, కానీ నువ్వేమీ చెయ్యట్లేదు అంటున్నాడు. ఇది 3:27లో. అహంకారముతో మోహితుడైన మనిషి నేనే కర్త అని భావిస్తాడు. శరీరము ప్రకృతి మరియు త్రిగుణాల ద్వారా పని చేయిస్తోంది. అది 3వది. అర్థమైందండి. మొదటిది ఏం తెలుసుకున్నాము? శరీరంలోని తత్వాలు తెలుసుకున్నాం. రెండవది ఆత్మ శరీరాన్ని ఉపయోగించుకుంటుంది. 3వది పాపము పుణ్యము ఎవరిది, పాపము కానీ పుణ్యము కానీ ఎవరిది అనేది 3వ విషయం. శరీరము కాదు, ఆత్మే కర్త, ఆత్మే భోక్త. ఎవడు చేసిన కర్మ వాడనుభవించక తప్పదుర నరుడా గురుడా అని పాట పడుకుంటాం కదండి. నేను తప్పు పని చేస్తే నేనే అనుభవం చేయాలి, నా భార్య పిల్లలు కూడా అనుభవం చేయరు. 13:22 పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సత్ అసత్ యోని జన్మసు. చూసారా, సత్ జన్మ కానీ అసత్తు కానీ. సత్ జన్మ అంటే సత్యత్రేతాయుగాలు, అసత్ అంటే ద్వాపర కలియుగాలు. దానికి నీవే కారణము నాయనా. పురుష ఏం చేస్తుంది? పురుష అంటే ఆత్మ ప్రకృతి యొక్క అనుబంధమైనటువంటివన్నీ తీసుకొని కర్మలు చేస్తోంది. అది మంచి కర్మలు చేస్తే మంచి జన్మ, లేకపోతే చెడు జన్మ. అర్థమైందండి.
ప్రకృతిలో ఉన్న పురుషుడు, ప్రకృతిలో ఉన్న పురుషుడు అంటే ఏంటి? ప్రకృతి ఆధారంగా ఉన్న పురుషుడు ప్రకృతి గుణాలను అనుభవిస్తాడు. ఆ గుణాలతో సంగం వలనే అతనికి మంచి చెడు యోనుల్లో జన్మలు కలుగుతాయి. తర్వాత 15:7 మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనః షష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతే. ఈ జీవలోకములోని ప్రతి జీవాత్మ నా అంశమే. చూసారా, భగవంతుడు ప్రకటిస్తున్నాడు నా అంశం అన్నప్పుడు మీరు ఎలాగుండాలి? రావణాసురుడి అంశంలో ఉన్నారు మీరు. ఆ విషయ వికారాల వలయంలో కూడుకుని దేహభ్రాంతిలో పడిపోయి ఇంద్రియ సుఖాల కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. విలువైనటువంటి జీవితాన్ని వ్యర్థం చేస్తున్నారు. భగవంతుడు ఏమంటాడు? నా అంశ అంటున్నాడు. ఆత్మ ఒకటే, పరమాత్మ కూడా ఒకటే. కానీ పరమ ఎందుకన్నాం? ఆయన జననమన చక్రంలోకి రాడు. ఆయన సదా పావనంగా ఉంటాడు. అర్థమైందండి? అది ప్రకృతిలో ఉన్న మనసు మరియు ఇంద్రియాలను ఆకర్షించి ఉపయోగిస్తుంది. నా అంశ అయినప్పటికీ మనకు ప్రకృతి ఉంది, భగవంతుడికి ప్రకృతి లేదు. ప్రకృతాతీతుడు, త్రిగుణాతీతుడు, ద్వంద్వాతీతుడు, కాబట్టి ఆయన సదా పావనంగా ఉంటాడు. అందుకని ఆయన్ని పతిత పావన అన్నారు. అదేవిధంగా 2 ఇంగ్రీడియంట్స్ ఉన్న శ్లోకం చూడండి మీరు, 1 కాదు 2. ఏం చెప్పింది? 2వ అధ్యాయంలోని 22 వాసాంసి జీర్ణాని యథావిహాయ. ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అక్కడ ఏముంటుంది? మనిషి ఏ విధంగా చిరిగిన వస్త్రాన్ని మార్చుకొని క్రొత్త వస్త్రాన్ని వేసుకుంటాడు, అదేవిధంగా జీర్ణమైన శరీరం అంటే పండు ముసలి అయిపోతుంది. ఏమంటే డాక్టర్ గారు మా ₹1,00,000 ఇస్తావు, మీరు బతికించండి బతికిస్తాడా? బతికించలేడు. అయిపోయింది, శరీరం తాలూకు వాల్యూ అయిపోయింది, అయిపోయింది దాని పని. అందుకనే మనిషి పాత వస్త్రాలను వదిలినట్టు ఆత్మ పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. ఇది సత్యమా కాదా చెప్పండి? ఎవరో అర్జునుడు ఒక్కడే స్వీకరిస్తాడా? మనం స్వీకరించాం, మనకు సంబంధం లేదా? 18:61 ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఒక ఫార్ములాని పెట్టాడు భగవంతుడు. ఈశ్వర సర్వభూతానాం, ఆ ఫార్ములా ప్రకారంగా కర్మ సిద్ధాంతం ప్రకారంగా నడుస్తుంది. నాయన మంచి కర్మలు చేసుకుంటే మంచి జన్మ, లేకపోతే ఒక యంత్రంలా పెట్టేశాడు. యంత్రం ఏ విధంగా ఉంది? లిఫ్ట్ ఎక్కే నొక్కగానే పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ కింద నొక్కితే కిందకు వస్తుంది, తిరుగుతుంది పైకి. అదే ఎంత యాక్యురేట్గా పనిచేస్తుందండి, అదే విధంగా పనిచేస్తున్నాడు యంత్రంలాగా. యంత్రారూఢాని మాయయ అన్నాడు కదా. తర్వాత 2వ అధ్యాయంలోని 16, ఈ 2వ అధ్యాయంలో చాలా శ్లోకాలు ఉన్నాయి, 11 నుంచి 30 దాకా చదువుకోండి. అన్నీ కూడా ఆత్మ వేరు శరీరం వేరని చెప్తోంది. 2:16లో నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంత అనయో తత్వదర్శిభి అన్నాడు. చూసారు ఆఖరిది? తత్వాన్ని గ్రహించిన వాడు మాత్రమే తెలుసుకుంటాడు శరీరం అనేది అసత్యము, దానికి పర్మనెంట్గా ఉనికి లేదు. ఆత్మ అనేది సత్యము, దానికి ఉనికి లేకపోవటం అంటూ లేదు, దానికి ఉనికి ఉన్నది, ఎప్పటికీ ఉంటుంది ఆత్మ. ఈ విషయాన్ని ఉభయోరపి దృష్టోంత అనయో తత్వదర్శిపి, తత్వాన్ని దర్శించిన వాడికి మాత్రమే అర్థమవుతుంది శరీరము నశించేది, ఆత్మ నిత్యము. 5:16 జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మన తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఆత్మజ్ఞానముతో అజ్ఞానము నశించిన వారికి, చాలా జాగ్రత్తగా వినండి, ఆత్మజ్ఞానముతో అజ్ఞానము నశించిన వారికి, ఏమండి, ఆత్మజ్ఞానముతో అజ్ఞానము నశించిన వారికి ఆ జ్ఞానము సూర్యునిలా పరమ సత్యాన్ని ప్రకాశింపచేస్తోంది. అజ్ఞానం పోతే మొత్తానికి మనకు ఆ విధంగా భగవంతుడు జ్ఞాన సూర్యుడు మనలో వెలుగు నింపుతాడు. మనకు అన్నీ ఒకటి తర్వాత ఒకటి మిగతా జ్ఞానము చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఉపనిషత్తుల్లోకి వెళుతున్నానండి. ఉపనిషత్తుల్లోకి వెళుతున్నాను, ఒక్కసారి అర్థం చేసుకోండి. మొట్టమొదటిగా కఠోపనిషత్తు 1:2:18 1:2:18 ఇది. ఇందులో 1-2 పదాలు తేడా పక్కన పెట్టుకుంటే 2వ అధ్యాయంలో 20వ శ్లోకంతో మ్యాచ్ అవుతుందండి. నజాయతి మ్రియతే వా కదాచిత్ అని వస్తుంది చూసారా, అది రిపీటెడ్గా చెప్పుకుంటున్నాం. ఇది కూడా అదే ఉంది. 1:2:18 నా జాయతే మ్రియతే వా విపశ్చిత్ అన్నాడు ఇక్కడ. నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు పుట్టుక లేదు, మరణము లేదు, అది నిత్యమైనది, శాశ్వతమైనది. శరీరం నశించిన ఆత్మకు ఏ నష్టము ఉండదు. ముండకోపనిషత్తు ద్వా సుపర్ణ సయుజా సయుజు సఖయా సమానం వృక్షం పరిషస్వజాతే ...
ఒక చెట్టుపై రెండు పక్షులు ఉంటాయి. ఇప్పుడు చర్చించుకున్నాం మనం. రెండు పక్షులు ఉంటాయి. ఒకటి ఫలాన్ని, కర్మ ఫలాలను ఆస్వాదిస్తుంది, అంటే అది మామూలుగా దైహిక భ్రాంతిలో ఉన్నటువంటి జీవాత్మ అన్నమాట. మరొకటి ఆస్వాదించకుండా చూస్తూ ఉంటుంది. ఆత్మజ్ఞాని ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు, ఆస్వాదించడు, తన పని చేస్తాడు, రిజల్ట్ కోసం పని చేయడం అనమాట. పరమాత్మ స్థితిలో ఉంటాడనమాట. ఆత్మజ్ఞాని అంటే పరమాత్మ స్థాయిలో ఉంటాడు. ఇది కూడా క్షేత్రజ్ఞ భావాన్ని బలపరుస్తుంది. రెండు రకాల మనుషులు ఉంటారు, ఆత్మాభిమాని, దేహాభిమాని. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 5:9 అండి. జ్ఞౌ ద్వావ జావి శని ఈశా వజౌ డాట్ 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 ఏముంటుంది ఇక్కడ? జ్ఞానం గురించి చెప్తోందండి. జ్ఞానం అంటే ఆత్మాభిమానం అని స్పష్టం చేస్తోంది. జ్ఞానం దేహాభిమానంలో ఉండి పెద్ద పరిజ్ఞానం, శాస్త్రజ్ఞానం వచ్చింది నాకంటే అది అజ్ఞానం అంట. అజ్ఞానం అంటే ఏం చెప్పాడు? ప్రకృతి ప్రభావము, దేహాభిమానము, ఇవి రెండు సహజంగా కలిసి ఉంటాయి. అర్థమైంది? ప్రకృతి వల్ల ఏమవుతుంది? దేహం కలిసిపోయి నేను దేహం అనుకుంటాడు. ఒకటి అనుభవిస్తోంది, మరొకటి సాక్షిగా చూస్తోంది. ఆ పరమ సత్యాన్ని తెలుసుకున్నవాడు సర్వ బంధనాల నుండి విముక్తి పొందుతాడు. తర్వాత శ్వేతాశ్వతర ఉపనిషత్తులోనే 6:11 ఏకో దేవ సర్వభూతేషు కూడా డాట్ 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 ఒక్కడే భగవంతుడు, చైతన్యము అన్ని భూతాలలో దాగి ఉన్నాడంటే ఆత్మ, అక్కడ ఆత్మ మాధ్యమంగా మన పరమాత్మని గుర్తించే మాధ్యమం దాగి ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉన్నది. అదే కదా ముఖ్యంగా ఈ శ్లోకం చెప్పేది. ముండకోపనిషత్తు 1:2-12 అండి. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణం నిర్వేదమాయాత్ డాట్ 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 ఇక్కడ ఏముందండి? కర్మల ద్వారా పొందిన లోకాలను, కర్మల ద్వారా పొందిన లోకం అంటే ఏంటండి? కర్మల ద్వారా మాత్రమే మీరు కర్మఫలాన్ని ఆశించుకొని పొందుతే ఏ లోకం అండి? ద్వాపర కలియుగాలకు వెళ్తారు. ఆ రెండు లోకాలన్నమాట. పరిశీలించి అవి శాశ్వతము కావని తెలుసుకొని విరక్తి కలుగుతుందంట. అర్థమైందండి? అప్పుడు పరమ సత్య జ్ఞానాన్ని పొందడానికి గీతాశాస్త్ర కోవిదుడు అంటే తత్వదర్శి మరియు బ్రహ్మనిష్ఠుడైన గురువును, పరమాత్మ అనుభవం పొందిన వారిని ఆశ్రయిస్తాడు. అక్కడ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏం టెన్షన్స్ అండి, రోగాలు, సమస్యలు, గొడవలు, గందరగోళం, లాభం లేదా, అప్పుడు చేరతాడంట. బాగా చితికిపోయిన తర్వాత అప్పుడు కొద్దిగా రియలైజేషన్ వచ్చి మెల్లిగా మారడానికి ప్రయత్నం చేస్తాడంట. ముఖ్యమైన సారాంశం అండి, ఈ శ్లోకం ఒక గొప్ప సత్యాన్ని చెబుతోంది. ప్రపంచంలోని అన్ని జీవులు ఏమండి శరీరము ఆత్మ కలయిక. ఏం చెప్తుందండి? శరీరము ఆత్మ కలయిక, అన్ని జీవులు. 2 శరీరము జడము, ఆత్మ చైతన్యము, అది రెండవది. మూడవది నేను శరీరము కాదు, నేను ఆత్మను. అర్థమైందండి? 4వది ఆత్మ లేకుండా శరీరానికి ఎటువంటి విలువ లేదు. శవానికి ఏమన్నా విలువ ఉందా చెప్పండి? శవానికి విలువ లేదు. ఆత్మ ఇండిపెండెంట్గా ఉన్నా ప్రకటించలేదు, ఏం మాట్లాడలేదు కదా. ఆత్మ ప్రకటించాలంటే, అనుభవం చేయాలంటే శరీరం కావాలి, మళ్ళీ మనసు, బుద్ధి ఇవన్నీ కావాలి, ఆపరేటస్ కావాలి. ఒట్టి శరీరం ఉన్నా అది శవము, దానివల్ల ఉపయోగం లేదు. అర్థమైందండి? ఇది 4వ విషయము. ఆత్మాభిమానం ఏమన్నాడు ఇక్కడ? ఈ జ్ఞానం ఉండండి, ఎటువంటి విలువ లేదన్నాం కదా. ఆత్మ లేకుండా శరీరానికి ఎటువంటి విలువ లేదు. ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమిటండి? ఈ జ్ఞానం వలన ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ కూడా? దేహాభిమానము తగ్గుతుంది, ఆత్మాభిమానం పెరుగుతుంది, ఆత్మాభిమానం వస్తుంది, పాపకర్మలు తగ్గుతాయి, శాంతి ఆనందము అనుభవం చేస్తారు. ఈ శ్లోకము 13వ అధ్యాయం యొక్క హృదయము అంటున్నాడు. చూసారా? ఆఖరిగా ముగిస్తాను. ఇంకో కొన్ని విషయాలు ఉన్నాయి కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ముగిస్తున్నాను. ఇక్కడ మీరు మామూలుగా నోట్ చేసుకోండి. ఈ శ్లోకం ఒకటండి, 13వ అధ్యాయంలోని 26వ శ్లోకము. కఠోపనిషత్తు 1:2-6 ఏంటి? పరాంచి కాని వ్యతృణత్ స్వయంభూ అన్నాడు చూసారా, అదొకటి. కఠోపనిషత్తు 1:2-7 శ్రవణాయాపి బహుభిర్యో న లభ్య. ఈ మూడింటికి కూడా సంబంధం ఉందంటున్నాడు. ఈ మూడింటి సంబంధం జస్ట్ 2 వాక్యాల్లో చెప్తాను. అందులో మొదటి స్టెప్ ఏంటంటే గీత 13:26 ఏం చెప్పింది? తత్వం అంటే రియాలిటీ, ప్రకృతి మరియు పురుషుడు, ఆత్మ మరియు శరీరము కలిసినప్పుడే ఈ ప్రపంచంలో జీవం అనేది వ్యక్తమవుతుంది. 2 ఉంటేనే వ్యక్తమవుతుంది, లేకపోతే వ్యక్తం 2 జడమే. ఆత్మ లేని శరీరము శవము, శరీరము లేని ఆత్మ ఈ భౌతిక జగత్తులో ఏ కర్మను చేయలేదు, ఎటువంటి అనుభవం పొందలేదు. ఈ రెండింటి కలయికే స్థావర జంగమ అన్నాడు చూసారా, ఇది సృష్టి. స్థావర జంగమ సృష్టి, ఆత్మ శరీరము కలయిక. స్టెప్ 2 కఠోపనిషత్తు 1:2-6 ఏమంటుంది? ఎందుకు మనము చూడలేము? ఎందుకంటే ఇంద్రియాలు బయటికి లాగుతాయి. చూసారా? దేహాభిమానంలో ఇంద్రియాలు బయటికి లాగుతాయి.
మనము శరీరమేనే మనము శరీరమే అని భావిస్తాం. మనం శరీరమే అని భావిస్తాం అంటే క్షేత్రముపై దృష్టి, క్షేత్రజ్ఞుడిని మర్చిపోతాం. స్టెప్ 3 అది ఎక్కడ చెప్తుంది? కఠోపనిషత్తు 1:2-7 చెప్తుంది. ఎందుకు చాలా మందికి తెలియదు ఈ విషయం? ఇంత చాలా పచ్చి నిజము, నగ్న సత్యము ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? దానికి కారణము కఠోపనిషత్తు 1:2-7 చెప్తోందండి. ఎందుకు చాలామందికి తెలియదు? కారణం ఏంటి? ఆత్మజ్ఞానం సులభము కాదు. సరిగ్గా చెప్పేవాడు, అర్థం చేసుకునేవాడు అరుదు. ముగింపు వాక్యం అండి. ఈ జగత్తులో మనము చూసే ప్రతి జీవి ఆ పరమాత్మ యొక్క ప్రకృతి అంటే జడము. అర్థమైందండి. మరియు ఆత్మ ఏమంటే ముగింపు ఏమన్నాడు? ఈ జగత్తులో మనము చూసే ప్రతి జీవి ఆ పరమాత్మ యొక్క ప్రకృతి అంటే జడము మరియు ఆత్మ అంటే చైతన్యముల అద్భుతమైన కలయిక అని గ్రహించడమే ఈ శ్లోకములోని పరమార్థము. ఇప్పుడు భగవద్గీతలో భాష్యకారులు ఏం రాసుకున్నారో 10 క్షణాల్లో ముగిస్తున్నాను. ఈ భాష్యకారులు ఏం రాసుకున్నారో ఒక్కసారి గమనిద్దామండి. 26 13వ అధ్యాయంలోని 26 క్షేత్రజ్ఞ సంయోగ 26 యావత్ సంజయ్. ఇది చూడండి, ఒక్కసారి గమనించండి. ఓ అర్జున, ఆ స్థావర జంగమ ప్రాణులన్నీయును క్షేత్రజ్ఞ సంయోగము వలననే ఉత్పన్నమగునని ఎరుంగుము. అంతే రాశారు సింపుల్గాను. అర్థమైంది. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో కఠోపనిషత్తులోని 1వ అధ్యాయము 2వ వల్లిలోని 9వ మంత్రాన్ని, అందులో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని చర్చించుకోబోతున్నాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. గుడ్ డే అండి. నమస్కారం.